హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా మందారాలు రోజు కన్నా కాస్త ఎక్కువ పూసాయన్నమాట. అందుకని వీడియో తీయాలనిపించి ఇలా తీస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో పూలు. చక్కగా ఈ పూలని చూస్తుంటే నాకు ఎంతో సంతోషం అండి. ప్రతిరోజు కూడా ఈ పూలని ఇలా పూస్తూ ఉన్నప్పుడు చూస్తాను, కోసేటప్పుడు ఎంతో ఎంజాయ్ చేస్తానన్నమాట. ఇటు పక్క కాకుండా అవతల వైపు గోడ అవతల కూడా చాలా ఉంటాయండి. కాకపోతే అవి పూలు పూసేదాకా వీడియో తీసేదాకా ఉండవులేండి. ఎందుకంటే మా పనమ్మాయి ముందు రోజు సాయంత్రమే మొగ్గలు కోసేస్తుంది. కోసి తను వెళ్తూ వెళ్తూ దారిలో కూడా ఇద్దరు ముగ్గురు ఇళ్ళల్లో ఇస్తుందన్నమాట. అది కూడా నాకు సంతోషమేనండి. ఎందుకంటే పూచిన ప్రతి పువ్వు కూడా భగవంతుడి పాదాల చెంతకి చేరాలని కోరుకుంటుందట. సో మా దొడ్లో పూలు మా ఇంట్లో మా దేవుడి మందిరంలో ఇంకా నేను తులసమ్మ దగ్గర కూడా పెడతాను. అలాగే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళ ఫొటోస్ కూడా పెడతానన్నమాట. పైగా మా పూలు వేరే వాళ్ళ మందిరాల్లో దేవుళ్ళ దగ్గరికి కూడా వెళ్తున్నాయి అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అనమాట. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో మందారాలు కదా. కోసేసాను ఎప్పుడెప్పుడు దేవుడి మందిరంలో పెడదామా అని. చాలా బాగున్నాయి కదండి. ఎన్ని పూలు పెట్టినా మనకి దేవుడి మందిరంలో ఆ మందారాలు పెడితే ఆ అందమే వేరండి. చూడండి ఎంత బాగున్నాయో. దేవుడి మందిరంలో మందారాలతో పాటు మనం ఎన్ని పూలు పెట్టినా కానీ భగవంతుడికి పెద్దవాళ్ళ ఫోటోలకు కూడా పెడతానండి. భగవంతుడికి తులసి దళం ఇష్టమటండి శ్రీ మహావిష్ణువుకి.